నమస్తే వెల్కమ్ టు వి5 న్యూస్ అప్డేట్స్ చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం జగ్గారం గ్రామంలో భారత వరి పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో డిఎస్ఆర్ సాగు విధానం ఎల్నినో పరిస్థితుల్లో అనుసరించాల్సిన శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులపై రైతుల అవగాహన కల్పించినట్లు తెలిపారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా నీటి పొదుపు, మట్టి పరీక్షల ఆధారంగా ఎరువుల వినియోగం చేపట్టాలని అధికారులు సూచించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా రైతులకు మట్టి పరీక్ష కిట్లు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు, రైతులు పాల్గొన్నట్లు తెలిపారు. మరియు భారత వరి పరిశోధన స్థానం వారికి మా యొక్క ధన్యవాదాలు. అందరికీ నమస్తే అండి. నా పేరు కవిరాజు. నేను హైదరాబాద్ రాజనగర్ లో ఉన్న భారత వరి పరిశోధన సంస్థలో పరిశోధకునిగా పనిచేస్తున్నా. ఈ రోజు మన గ్రామంలో ఒక 10 నిమిషాల కార్యక్రమం నేరుగా విచ్చే వరి పైన. ఇంతకుముందు మీరు వీడియోలో చూసినట్టుగా మనకు నేరుగా విచ్చే వరి అంటే తెలంగాణలో తక్కువ నీటితోటి ఎక్కువ వరి ఉత్పత్తి చేసే విధంగా, తక్కువ ఖర్చుతో తక్కువ నీటితో వరిని ఉత్పత్తి చేసే విధంగా వివిధ కార్యక్రమాలు మనము నిర్వహిస్తున్నాము. ఈ తెలంగాణలో సుస్థిర వరి ఉత్పత్తికి నేరుగా విచ్చే వరి విధానం అనే ఒక ప్రాజెక్ట్ నెలకొల్పి హైదరాబాద్ లోని రాజనగర్ లో ఈ కార్యక్రమం ద్వారా ఈ ఉమ్మడి నల్గొండ మరియు ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో ఈ నేరుగా విచ్చే వరికి సంబంధించిన శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. అయితే దీనికంటే ముందు ముఖ్యంగా మనము ఒక 3 విషయాలు ఒక 5 నిమిషాల్లో చర్చిద్దాము. మొదటిది ఏంటంటే వరి యొక్క ప్రాముఖ్యత, రెండవది ప్రస్తుతం నాటు వేసి వరి సాగు చేసే విధానంలో ఉన్న సమస్యలు ఏంటి, వాటిని మూడవ అంశం వాటిని నేరుగా విచ్చే వరి ఏ విధంగా పరిష్కరిస్తుందో చూద్దాం. మనందరికీ తెలుసు, వరి అనేది మన ప్రధాన ఆహార పంట. దేశ జనాభాలో చాలా మందికి వరి ఆహారాన్ని ఇస్తుంది. అంతేకాకుండా కొన్ని కోట్ల మంది. కర్నూలు జిల్లా అదోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ దాడులు, ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని అధికారిక, అనాధికారిక సిబ్బందితో సహా 11 మంది వద్ద నుంచి 1,18,700 నగదు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఏసీబీ దాడుల నేపథ్యంలో స్థానిక డాక్యుమెంట్ రైటర్ల దుకాణాలు మూసివేయగా సమీపంలోని హోటల్ను అధికారులు తనిఖీలు చేపట్టి పేర్కొన్నట్లు తెలిసింది. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఏసీబీ అధికారులు వెల్లడించినట్లు తెలిపారు. రిజిస్ట్రార్ కార్యాలయం నందు జరుగుతున్నటువంటి రిజిస్ట్రేషన్ల సందర్భంగా ఉద్యోగస్తులు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోని ఉద్యోగస్తులు వచ్చినటువంటి పబ్లిక్ దగ్గర నుంచి భారీ ఎత్తున అక్రమ వసూళ్లను చేస్తున్నారని రిజిస్ట్రేషన్ల సందర్భం వల్ల దీన్ని మేము ఇప్పటికీ అక్రమంగా వసూలు చేసినటువంటి లంచం సొమ్ముగానే పరిగణించి ఇంకా క్షుణ్ణంగా కూడా తనిఖీ చేస్తూ ఉన్నాము. ఈ చెకింగ్ను కొనసాగిస్తూ ఉన్నాము. చెకింగ్ అంతా అయినటువంటి తర్వాత, ఈ సర్ప్రైజ్ చెక్ అంతా కంప్లీట్ అయినటువంటి తర్వాత ఒక రిపోర్టును జనరేట్ చేసి వీళ్ళ మీద ఎవరెవరైతే ఏ ఏ చర్యలకు బాధ్యులో దాన్ని అంతా కూడా కూలంకషంగా ఆ రిపోర్ట్లో రాసి పై అధికారులకు పంపించడం జరుగుతుంది. తదుపరి ఉత్తర్వుల మేరకు వీరి మీద శాఖాపరమైనటువంటి చర్యలకు మేము చేపట్టడం జరుగుతుంది. నా పేరు సీతారామరావు, కర్నూలు ఏసీబీ డిఎస్పీ అండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వపురం మండలం వేములూరు ఘటనలో బీఆర్ఎస్ మండల కమిటీ ఆదివాసీ సర్పంచ్లు ఖండించినట్లు తెలిపారు. ఆదివాసీ మహిళలపై అటవీశాఖ అధికారులు దాడి చేశారంటూ వచ్చిన ఆరోపణలపై బాధ్యులపై చర్యలు తీసుకుని పోడు సాగుదారులకు హక్కులు కల్పించాలని డిమాండ్ చేసినట్లు పేర్కొన్నారు. అలాగే నెల్లిపాక రెవెన్యూ భూములు నిషేధిత జాబితా నుంచి తొలగించి రైతులకు న్యాయం చేయాలని రెవెన్యూ మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు వెల్లడించారు. నెల్లిపాక నియోజకవర్గం అశ్వాపురం మండలంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేఖాకాంతారావు గారి ఆదేశానుసారం అశ్వాపురం మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మా మండలంలో ఉన్నటువంటి ఆదివాసీ గిరిజన ప్రజాప్రతినిధులతో మేము మీడియా ముఖంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేయడం జరుగుతూ ఉన్నది.
ఏది ఏమైనా కానీ అటువంటి విషయాల్లో రైతాంగానికి సాగు రైతాంగానికి ఏ యొక్క ఇబ్బంది జరిగినా అన్యాయం జరిగినా ఖచ్చితంగా మా బీఆర్ఎస్ పార్టీ మీకు మీ పక్షాన ఉంటుందని చెప్పేసి రైతుల పక్షాన పోడు సాగు చేస్తున్న రైతుల పక్షాన ఖచ్చితంగా మిమ్మల్ని నిగదీస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ అటువంటి పద్ధతులను మార్చుకునేలాగా ప్రభుత్వం కూడా చొరవ తీసుకోవాలని చెప్పి మరొక మారు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు కృతజ్ఞతలు తెలియజేస్తాము. పరిస్థితి కాకుండా నిన్న మా దగ్గర జరిగినటువంటి అష్టాపురం మండలంలో వేములూరు గ్రామ పంచాయతీలో యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో తెలంగాణ ఉద్యమ తొలి దశ నాయకుడు మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నరసింహారెడ్డి సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి నివాళులర్పించి తెలంగాణ ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించి భువనగిరి అభివృద్ధి విశేష సేవలు అందించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్త వద్దన్నపేట నియోజకవర్గ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అడప మహేందర్ పై దాడి కలకలం రేపింది. రౌడీ షీటర్ పత్రి కుమార్ పెట్రోల్ పోసి నిప్పండించినట్లు బాధితుడు ఆరోపించారు. తీవ్ర గాయాలతో మహేష్ ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. వేరే కార్యక్రమం ఉంటే అడిగి వేసిన కాంగ్రెస్ పార్టీలో సంస్థ కాంగ్రెస్ లేదని అది వేరే రకం జరిగింది. అయిపోయిన తర్వాత కోణాలు అంతా జరిగిన తర్వాత లంచగొడుకు ఊరు శిక్ష అయ్యాలి. లంచగొడుకు నా భర్త ఎంత అవస్థపడుతుంటే హైదరాబాద్ పాత బస్తీ బహదూర్పురా పోలీస్ స్టేషన్ పరిధిలోని హసన్ నగర్ లో మాజీ భార్యపై మాజీ భర్త దాడి చేసిన ఘటన కలకలం రేపింది. బాధితురాలు ఫర్హానా బేగం ఫిర్యాదు మేరకు పోలీస్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇదే ప్రాంతంలోని మీరాలం సరస్సు వద్ద రాత్రి వేళ గంజాయి మద్యం సేవిస్తూ అసాంఘిక కార్యకలాపాలు పెరుగుతున్నాయని పోలీసులు గస్తీ పెంచాలని స్థానికులు కోరుతున్నారు. करना नहीं करना बोलते आप बताओ माँ बताओ ये बाला आज ही कट कर रही है। अस्सलाम वालेकुम, मेरा नाम फरहाना है क्योंकि मेरे हस्बैंड मारे आज
कुछ भी नहीं, फोन को लेके शक करके मारे। हमेशा का ये 16 साल से ऐसे कर रहे हो मेरे साथ। देखो मेरे आंखें देखो क्या हालत कर दी उन्होंने, मार मार के बेतुक के मारे, बैट लेके मारे। क्या करते, नशा वशा करते क्या? हाँ करते, गांजे का नशा करते। नाम क्या है शौहर का आपके? जहीर है। जहीर है। कहाँ रहते? नो तालाब कट्टे के हैं, अब हसन नगर में रह रहे हम लोग। उधर शिफ्ट हो गए, वहाँ से खुला हो गया हम लोगों का। मैं उनके निके में नहीं हूँ, हालांकि फिर भी मेरे को रमजान से ला के रख के जिंदगी कर रहे हो, समझा के मना के रहेंगे। कुछ जवाब देने, उनको पूछने बोलने नहीं हूँ ना, फिर भी मेरी हालत कर दी उन्होंने। तो निके में नहीं है, आप जो है बस्ती के बड़ों की बात से उनके साथ तो रह रहे थे ना? साथ रहे, उनके साथ रहे, जिंदगी कर रहे हैं। देखो पका रहे खा रहे सब कर रहे थे, वैसा कुछ भी नहीं है। लेकिन ये उन्होंने ना हक के खाली पीली के मार के बहुत गलत करे। मेरे को नहीं रहना है। अब उन्होंने सामने से बोल रहे मेरे को बार बार, तेरे जैसी औरत होना चाहिए बोल के। नाम क्या है उनका? హైదరాబాద్ మెహదీపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని విజయనగర్ కాలనీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మదీనా మసీదు ఎదురుగా ఉన్న ఎఫ్ హౌస్ రెసిడెన్సీ 5వ అంతస్తులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలగినట్లు సమాచారం. ఘటనా స్థలానికి విజయనగర్ కాలనీ కార్పొరేటర్ డాక్టర్ కాసిం, మల్లేపల్లి కార్పొరేటర్ జఫర్ ఖాన్ చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. का तो आज विजयनगर कॉलोनी में एक फायर इंसिडेंट हुआ मदीना मस्जिद के पास। मुझे इतला मिलते ही मैं फौरी डीएफओ हैदराबाद वेंकटनाथ साहब को इन्फॉर्म किया। उससे पहले भी यहाँ पर फायर ब्रिगेड आ चुकी थी। इन्फॉर्म करने के बाद वेंकटनाथ साहब खुद मुशीराबाद से भागते हुए यहाँ पर 10 मिनट में आए और सीआई मेहदीपट्टनम साहब मियाँपुर में थे, वो भी जो है 15-20 मिनट में जो है स्पॉट पर पहुँच गए और एडीएफओ साहब भी यहाँ पर थे, तमाम टीम यहाँ पर थी मौजूद। और मैं यहाँ के आवामी जो लोग हैं यहाँ पे उन लोगों का शुक्रिया अदा करता हूँ। अपार्टमेंट्स कल्चर बहुत है, जैसा डीएफओ हैदराबाद ने कहा है कि हर अपार्टमेंट में एक फायर एक्सटिंग्विशर रहना बहुत ज़रूरी है। तो मैं आप तमाम अपार्टमेंट एसोसिएशनों से गुजारिश करता हूं कि फायर फाइटर्स जो है आप अपने अपार्टमेंट में इंस्टॉल करें। హైదరాబాద్ కాల్పతార్ పరిధిలోని బిర్యానీ షాట్ టేక్రీ ప్రాంతాల్లో 17 ఏళ్ల యువకుడు హత్య కలకలం రేపింది. మృతి తల్లి నిందితులకు కఠిన శిక్ష విధించి హత్య వెనుక అసలు కారణాలు వెలుగులోకి తేవాలని డిమాండ్ చేశారు. ఘటనను తీవ్రంగా పరిగణించిన పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు వేగవంతం చేసినట్లు సమాచారం. बोल के कॉल आया भाई, फोटो लेके रखा भाई। साहब लोगों को फोन किया भाई, ऊपर वहां से खींच के लाए थे, उसको मार लेते लोग। आप बोल रहे कुछ भी दुश्मनी बोलेंगे बोलिए, खाली उम्र भर रो लेते बैठना। अब हम किसको क्या बोलेंगे? मेरा बच्चा मरा बोल तो मेरे को यकीन भी नहीं हो रहा ना भाई। इंसाफ चाहिए भाई, मेरे को यकीन ही नहीं हो रहा। मेरा बच्चा पुकारे तो आता अजान।
హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై అబ్దుల్లాపూర్ మేట్ మండలం ఇనాంగూడ బ్రిడ్జ్ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టమాటాల లోడుతో వెళ్తున్న డీసీఎం వాహనం టైల్ పేలడంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయి వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయపడగా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. హైదరాబాద్ సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సరస్వతి నగర్ పోచమ్మ దేవాలయం చోరీ కేసు పోలీసులు ఛేదించారు. మహబూబాబాద్ జిల్లాకు చెందిన బోర్ల అనిల్ కుమార్ ను అరెస్ట్ చేసి బంగారం, వెండి ఆభరణాలు, హుండీ, నగదు స్వాధీనం చేసుకున్నారు. ఆన్లైన్ బెట్టింగ్ అప్పుల కారణంగా చోరీ పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. సాంకేతిక ఆధారాలతో నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు వెల్లడించారు. నంద్యాల జిల్లా చాగల్మరి మండలం అబ్బపురం గ్రామంలోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానంలో వైభవంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు శంకరాచార్య ఆధ్వర్యంలో గణపతి పూజలు, భజన కార్యక్రమాలు నిర్వహించగా 1000కి పైగా భక్తులు అన్నదానం ఏర్పాట్లు చేశారు. ఉభయదారులను ఆలయ కమిటీ సభ్యులు శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నంద్యాల జిల్లా చాగల్మరి పట్టణంలోని గంగమ్మ ఆలయంలో వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని కోరుతూ ప్రత్యేక బోనాల ఉత్సవం నిర్వహించారు. ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ దుకాణాల సంఘం ఆధ్వర్యంలో మహిళలు అమ్మవారికి బోనాలు, చీర, సారా సమర్పించారు. ప్రత్యేక పూజలు, అన్నదానం నిర్వహించగా రైతులు సుభిక్షంగా ఉండాలని భక్తులు ప్రార్థనలు చేశారు.
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమని ప్రతి ఓటర్ తమ వివరాలను ఓటర్ జాబితాలో తప్పనిసరిగా సరిచూసుకోవాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. KMR ఫౌండేషన్ BRS సంయుక్త ఆధ్వర్యంలో ఓటర్ నమోదు మార్పులపై అవగాహన శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు తమ పరిధిలోని MLOలను సంప్రదించి వివరాలు పరిశీలించాలని సూచించారు. ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ప్రతి ఒక్క ఓటరు BLOని సంప్రదించి వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేయడానికి 2002 ఓటర్ లిస్ట్ని బేస్ చేసుకోవాలి కాబట్టి దానికి అనుగుణంగా ఆ ఓటర్ లిస్ట్ని వాళ్ళ ఆర్జిన్ సర్టిఫికేట్ తరఫున BRS పార్టీ తరఫున అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం అప్పన్నపల్లి శ్రీ బాలబాలాజీ స్వామి ఆలయాన్ని దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ సందర్శించారు. 2027 పుష్కరాల ఏర్పాట్ల అభివృద్ధి పనులను పరిశీలించి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు. ఇదే సందర్భంగా ఆలయ ఈవో పనితీరుపై గ్రామస్తులు కమిషనర్ కు ఫిర్యాదు చేయగా సమస్యలను పరిశీలిస్తామని అధికారులు తెలిపారు. మనకి 2027 జూన్ 26వ తేదీ నుంచి పవిత్ర గోదావరి పుష్కరాలు రాబోతూ ఉన్నాయి. పుష్కరాల సమయంలో ఆ భక్తుల రద్దీకి అనుగుణంగా కొన్ని ఏర్పాట్లు చేయవలసి ఉంటుంది. క్యూ లైన్లు కానీ, షెల్టర్స్ కానీ, టెంపరీ టాయిలెట్స్ కానీ, టెంపరీ లైటింగ్ కానీ ఇటువంటి ఏర్పాట్లు చేయవలసిన అవసరం ఉంటుంది పుష్కరాల సందర్భంలో. అవన్నీ కూడా జనగామ జిల్లా లింగాల గణపురం మండలం బండ్లగూడెం గ్రామంలో బండగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ఈ నెల 22న 32 అడుగుల శ్రీ అభయ ఆంజనేయ స్వామి విగ్రహానికి శంకు చక్ర నామాల లోకార్పణ కార్యక్రమం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ జియ స్వామి సన్నిధానంలో ప్రత్యేక పూజలు జరగనున్నాయని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. నేను వెలిసినాను భక్త, నన్ను సేవించుకోమని చెప్పగా ఒక 2-3 భక్తులతోనే ఇక్కడికి వచ్చి ఆయనకు భయమైంది ముందు. దాంతో అందరిని తీసుకొని వచ్చి ఇక్కడ చూడగా స్వామివారి ప్రతిమ అనేది కనబడింది. అప్పుడు లింగాల వెంకటరెడ్డి గారి సహకారంతో ఈ గుడి నిర్మాణం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ధనుర్మాస ఉత్సవాలు, కార్తీక మహోత్సవాలు, స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. తదనంతరం కార్యక్రమంలో 22 తారీఖున బుధవారం రోజు శ్రీ 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 త్రిదండి చినజీర స్వామివారి ఆధ్వర్యంలో లక్ష్మీనారాయణ పూజా కార్యక్రమం జరుగుతుంది. కావున భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఈ లక్ష్మీనారాయణ పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి మంగళాశీస్సులు పొందగలరని కోరుచున్నాము. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి V5 న్యూస్.